హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సన్ వ్లాగ్స్. ఈరోజు నేను వీడియోలో మీకు అలసంద గారె కోడి గురించి పెంచబోతున్నాను అండి. సో దీనికి నేను అలసంద తీసుకొచ్చాను నైట్ వెళ్ళి దాన్ని మంచిగా వాష్ చేసుకుని ఓవర్ నైట్ వాటర్లో మంచిగా సోక్ చేస్తున్నాను. సో ఇలా సోక్ చేసుకుంటే మనకు మార్నింగ్కి మంచిగా సరిపోతుంది. చూసారా, మంచిగా ఇలాగా ఇప్పుడు నేను మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇది పల్స్లో పెట్టేసుకొని బ్లెండ్ చేస్తున్నాను. దీంట్లో వాటర్ యాడ్ చేయకుండా ఇలాగ కోట్స్గా మరీ మెత్తగా పేస్ట్ లేకుండా ఇలా యాడ్ చేస్తున్నాను అనమాట. తర్వాత దీంట్లోకి ఒక 1 ఆనియన్ కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను అండి. తర్వాత 2 గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర, ఒక ½ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని తగినంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ గారెలు మాత్రం చిన్న చిన్నవిగా హోల్స్ పెట్టేసుకుని వేసేసుకున్నాను అనమాట. చూసారా, ఇవి వచ్చేసి నాటు అలసందలు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇంట్లో కాంబినేషన్గా నాటుకోడి కూర అండి. మేము ఇక్కడ చికెన్ తిని బోర్ కొట్టేసిందండి. సో మా ఆయన తెలిసిన వాళ్ళు ఉంటే పక్కన ఊళ్ళో వెళ్ళి నాటుకోడి తీసుకొచ్చారు. ఇక్కడ మనకు ప్యూర్ దొరకట్లేదు కాబట్టి షాపుల్లో. సో చూసారా, తర్వాత నేను చికెన్ కూడా మంచిగా కడిగేసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, ఆయిల్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి విజిల్ పెట్టలేదండి. జస్ట్ 10 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకున్నాను. లో ఫ్లేమ్ పెట్టేసుకొని 50% అయితే సరిపోతుంది. ఎక్కువ కుక్ చేసుకుంటే దీని టేస్ట్ పోతుందని చెప్పేసి సో 10 మినిట్స్ ఎగ్జాక్ట్లీ సరిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ వేరే కడాయి యాడ్ చేసుకున్నాను మనకు దీంట్లోకి కర్రీ చేసుకోవడానికి. చూసారా, ఆయిల్ వేడగానే తగినంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1 ఆనియన్ అండి, ఎగ్జాక్ట్లీ 1 ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్ కూడా మనం ఎక్కువ ఆనియన్స్ యాడ్ చేస్తే అవసరం లేదు. సో ఎందుకంటే నాటుకోడి టేస్టే చాలా బాగుంటుంది, ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. సో ఇలాగా ఆనియన్స్ ఫ్రై అవ్వగా నేను ఒక 1½ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు ఒక ఎగ్జాక్ట్లీ నేను కోడికూర వచ్చేసి ఒక 1 కిలో అండి. సో దీనికైతే నేను 1½ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అనమాట. కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు అది అల్లం వెల్లుల్లి ఫ్రై అవ్వగానే పట్టు లవంగాలు యాడ్ చేసుకున్నాను. పట్టు లవంగాలు నేను ఎక్కువ మసాలా యాడ్ చేసుకోలేదు దీంట్లోకి అయితే మాత్రము. తర్వాత 2 టొమాటోస్ ఎగ్జాక్ట్లీ కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. టొమాటోస్ కూడా నేను అయితే చూసారా చిన్న సైజ్ తీసుకున్నాను. ఎందుకంటే మనకు నాటుకోడి దాని గ్రేవీ, దాని టెక్స్చరే దీనికి యాడ్ అవుతుంది కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. కారం మాత్రం నేనైతే 3 to 4 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అండి. ఎందుకంటే నాటుకోడిలో మనకు కారం ఎక్కువ కన్సిస్టెన్సీ ఉంటే మనకు ఆ కారం కూడా అనిపించుతుంది, ఆ టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కారం మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఇది మొత్తం ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ చేస్తానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తున్నాను అనమాట. చూసారా, ఇప్పుడు జస్ట్ ఎగ్జాక్ట్లీ 1 మినిట్ అయిన తర్వాత మంచిగా ఇలాగా మసాలా మంచిగా మిక్స్ అయిపోయి టొమాటోస్ మంచిగా మెత్తపడిపోయాయి. దీంట్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ ధనియాల పౌడర్ మంచిగా మిక్స్ చేసుకొని ఇలాగా దీంట్లో ఇప్పుడు మనకు మసాలా ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ అయితే ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను అండి. 50% ఆల్రెడీ చికెన్ ఉడికింది కదా కోడి కూర. సో మసాలా మంచిగా మనకు ఉడికితే దాంట్లోకి యాడ్ అవుతుంది కాబట్టి పచ్చి వాసన లేకుండా ముందే కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని కుక్ చేసుకున్నాను. తర్వాత నేనైతే దీన్ని ఇలా చూసారా మంచిగా ఉడికే వరకు మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఆయిల్ మొత్తం ఇలా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా ఆవించుకున్నాం కదా ఆ నాటుకోడిని యాడ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మాకు చిన్నపిల్లలకు నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేశానండి. ఆవించిన నాటుకోడి కూర యాక్చువల్గా చికెన్ తినించడం అలవాటు అయిపోయింది. వాళ్ళకు స్టార్టింగ్ నేర్పించాను. సో ఇలాగా మంచిగా యాడ్ చేసుకుని చికెన్ మొత్తాన్ని ఈ నాటుకోడిని ఇలాగ యాడ్ చేసుకుని మసాలా మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ వరకు ఇలాగ మసాలా పట్టే వరకు మంచిగా కుక్ చేసుకున్నాను. తర్వాత దీన్ని కొంచెం మసాలా పట్టడానికి ఒక 2 మినిట్స్ వరకు అయితే నేను మూత పెట్టేసాను. మళ్ళీ యాక్చువల్గా మనం మూత పెట్టేసుకుంటే ఈ మసాలా మొత్తం మంచిగా చికెన్కి యాడ్ అవుతుంది. చూసారా, ఈ విధంగా మళ్ళీ ఒక 2 మినిట్స్ చెక్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తున్నాను. ఇది మొత్తం లో ఫ్లేమ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తే ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా. ఈ స్టేజ్లో నేనైతే తగినంత మనకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు నేను ఇక్కడ నాటుకోడితో సహా దాంట్లో కాంబినేషన్గా గారె చేశాను కదా అలసంద గారె. సో అలసంద గారెలోకి మనం డిప్ చేసుకోవడానికి గ్రేవీ కరెక్ట్గా సరిపోవడానికి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను అండి. ఎగ్జాక్ట్లీ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఫైనల్గా నాకు కొంచెం మసాలా ఉంది కదా, స్పెషల్ మసాలా, అది యాడ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. ఈ మసాలా కన్నా మనము నాటుకోడి టేస్ట్ మనకు మసాలాకు యాడ్ అవుతుంది. ఈ నాటుకోడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మా కడపలో అయితే నాకు దీంట్లో కాంబినేషన్గా అలసంద గారె ప్లస్ రాగి సంగటి కూడా యాడ్ చేసుకుంటారండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దీంట్లో చూసారా ఆయిల్ మొత్తం ఇలాగ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్గా అయితే నేనైతే దీంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలాగ మంచిగా గార్నిష్ చేసుకున్నానండి. చూసారా, చాలా బాగుంటుంది. దీనిలోకి
మీరు నాటు అలసందలు తీసుకోండి. యాక్చువల్ పిల్లలకైతే నాటు అలసందలు అలవాటు లేదు, హైబ్రిడ్ అలవాటు చేశాను. కానీ ఈసారి అయితే పిల్లలు మాత్రం కూడా చాలా బాగా ఉందని చెప్తున్నారండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా పిల్లలకు అలవాటు చేయండి. చాలా టేస్ట్, చాలా ప్రోటీన్ అండి. ఈ అలసంద గారెలోకి నేను కాంబినేషన్గా బగారా రైస్ చేశాను. తర్వాత చల్లని పెరుగు. టోటల్గా అయితే ఈ సండే చాలా ఎంజాయ్ చేశాము. బగారా రైస్, నాటుకోడి కూర, చిల్లీ గారె, అలసంద గారె. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.